హాయ్ అండి. ఈరోజు మనం లక్ష్మీదేవి ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాం. లక్ష్మీదేవి జననానికి గల కారణమేమిటో ఈ వీడియోలో చూసేయండి. ఒకసారి ఇంద్రుడు ఐరావతంపై వెళుతూ ఉంటాడు. అలా వెళుతూ ఉండగా మార్గమధ్యంలో దుర్వాస మహర్షి అతనికి తారసపడతాడు. దుర్వాస మహర్షి ఎంతో భక్తితో గౌరవంతో ఒక పూలమాల తీసి ఇంద్రుడి మెడలో వేయబోతాడు. ఇంద్రుడు దానిని తిరస్కరిస్తాడు. ఐరావతంపై ఆ పూలమాలను వేస్తాడు. దానితో ఇంద్రునికున్న గర్వానికి దుర్వాస మహర్షికి చాలా కోపం వస్తుంది. నీ సంపదలన్నీ రాజ్య వైభోగాలన్నీ నశిస్తాయి అని శపిస్తాడు. దానితో ఇంద్రునికి ఏం చేయాలో తోచదు. ఇంద్రాది దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు. శ్రీ మహావిష్ణువు వారికి పాల సముద్రంని దేవతలు రాక్షసులు అందరూ కలిసి చిలకండి అని సలహా ఇస్తాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు రాక్షసులు అందరూ కలిసి పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా అందులో నుంచి వస్తువులు శక్తులు జీవులు అన్నీ ఉద్భవిస్తాయి. అందులో ఒకటి లక్ష్మీదేవి. అలా ఉద్భవించిన లక్ష్మీదేవి మన సంపదకి చిహ్నమై నిలుస్తుంది. మీకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే కామెంట్స్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయండి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.